హాయ్ అండి అందరికీ 3 కేజీల మామిడికాయలతో పల్లెటూరు స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ కొలతలతో గనక పెడితే పచ్చడి ఏడాదంతా పాడవకుండా సూపర్ టేస్ట్‌గా ఉంటుందన్నమాట. చాలా రుచిగా కూడా ఉంటుంది. ముందుగా 3 కేజీల పులుపు మామిడికాయలను శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవాలన్నమాట. తర్వాత వాటిని ఆవకాయ ముక్కలుగా కోయించుకోవాలి. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన మసాలా ఏమేం కావాలో చూద్దాము. కారం అయితే నేను 3 కేజీలకి 750 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఆవాల పొడి 500 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఉప్పు హాఫ్ కేజీ, మెంతుల పొడి ఒక 50 గ్రాములు అయితే సరిపోతుంది. వెల్లుల్లి 200 గ్రాములు అయితే పడుతుంది. అలాగే నూనె ఒక 3/4 లీటర్ అయితే సరిపోతుంది. ఒక పెద్ద గిన్నె అయితే తీసుకొని కారం, ఆవాల పొడి, ఉప్పు, మెంతుల పొడి బాగా వేసి కలుపుకోవాలన్నమాట. తర్వాత మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి వేసి మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు నూనెను కొద్ది కొద్దిగా పోస్తూ అన్ని ముక్కలకు సమంగా పట్టేలా కలపాలన్నమాట. ఇలా కలిపిన పచ్చడిని పూర్తిగా పొడిగా ఉన్న జాడీలో నింపుకుంటే మొదటి 3 రోజుల పాటు రోజుకొకసారి పొడి గరిటెతో బాగా కలపాలి. అలా వారం రోజుల్లో పచ్చడి బాగా ఊరి అద్భుతమైన రుచి అయితే ఇస్తుందన్నమాట. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉండడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మామిడికాయల్లో నీరు అనేది ఉండకూడదనమాట. మనం కట్ చేసేటప్పుడు జాడి పూర్తిగా పొడిగా ఉండాలి. తడి గరిటె అస్సలు వాడకూడదనమాట. పచ్చడి మీద నూనె పొరలా ఉండేలా ఎప్పుడూ చూసుకోవాలన్నమాట. ఇలా చేస్తే మీ ఆవకాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండి ప్రతి ముద్దలో అద్భుతమైన రుచినైతే ఇస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినైతే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సాంప్రదాయ వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.